హలో హలో, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను, ఉన్నారని భావిస్తున్నాను. హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ బర్త్డే విషెస్. నా క్షేమం కోరిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. లక్కీలీ ఇవాళ లాక్డౌన్ అనౌన్స్ చేశారు గవర్నమెంట్. రేపటి నుంచి ఒక 10 days అట్లీస్ట్ ఇప్పుడన్నా సరే మనకి కొంచెం ఏదైనా బెటర్మెంట్ ఉంటుందేమో అని ఎదురు చూసే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. బికాస్ ఐ బీన్ వాంటింగ్ ఫర్ దిస్ లాక్డౌన్. ఎందుకో ఏమిటో తెలియదు. అఫ్కోర్స్ దీనికి సంబంధించి దీని పర్యవసానాలు దీనికి ఉన్నాయి. బట్ సేమ్ టైం ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇదే బెటర్ ఏమో అని నాకు కూడా అనిపించింది. అందరూ చాలా బిజీగా ఉండుంటారు సామాన్ తెచ్చుకోవటంలో, ఎవ్రీథింగ్. బట్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ ఒక 2 రోజుల తర్వాత, అంటే 2 రోజులకి తగ్గ స్టఫ్ అంతా ఉంది ఇంట్లో. బట్ ఆ తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్తే అట్లీస్ట్ ఆ రష్లో మనం లేకుండా ఉంటామేమో అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఎక్కడ చూసినా మద్యం దుకాణాలన్నీ నిండిపోవడం అనేది అన్ఫార్చునేట్, బట్ స్టిల్ I'll read out the messages now. హలో చెప్తున్నారు గౌడ్ గారు. హలో అండి, నేను మీకు పెద్ద ఫ్యాన్ని అర్చన. థ్యాంక్ యూ అర్చన. చామ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యువర్ ఫేస్. ఎలా ఉంటుంది చామ్? ఎలా ఉంటుంది చెప్పండి. ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, ఎలా బతుకుతున్నాము, ఏ రకమైన చామ్ ఉంటుంది? నిన్న పుట్టినరోజు జరిగింది. సేమ్ టైం పొద్దున్న లేవగానే టీఎన్ఆర్ గారి గురించి తెలిసింది. మనసంతా ఏదోలా అయిపోయింది. అలాంటి వార్తలు ఎన్నో వింటున్నాము. సెలబ్రేట్ చేసుకోవాలన్న మూడ్ ఎక్కడిది? ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. అమ్మాయి గారు, నైస్ టు సీ యూ టుడే. నైస్ టు సీ యూ ఎవ్రీ డే. ప్లీజ్ సే మై నేమ్. హూస్ దట్? దివి కిషోర్ నాయుడు. దివి కిషోర్ నాయుడు. హలో అండి. ఐ లైక్ హౌ యూ బీ యు ఆర్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మీ పాటలు పెట్టేవారు మా అక్కగారు. మీ చిన్నప్పుడు ఐ నో మ్యామ్, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎదలోలయ ఆ పాట అడుగుతున్నారా? ఓకే. రామ్ గారు ఎలా ఉన్నారండి? రామ్ గారు బాగున్నారు. హీఈస్ డూయింగ్ ఫైన్. సో కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా? హాయ్ సునీత గారు, బ్యూటిఫుల్ వాయిస్. థ్యాంక్ యూ అండి. మధులత గారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే శ్వేత్ రెడ్డి. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ లుక్ గార్జియస్ సునీత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ కాంప్లిమెంట్స్. TTDC, hi madam garu, I have worked with you. Oh, nice. ఒక్క సాంగ్ పాడండి, పవన్ కళ్యాణ్ సాంగ్. ఒక్క మాట శరణని కీర్తన కావాలి. ఓ వావ్. ఒక్క మాట శరణని ఉంటే నింతే కాక పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా, పెక్కు విధములను ఎట్టు పెనగేనయ్యా. నాలికే ఒక్కటి నీ నామములు అనంతము పోలించి నిన్నెట్టు పొగడేదయ్యా, పోలించి నిన్నెట్టు పొగడేదయ్యా. ఓరి నా కన్నులు రెండే ఓగిని మూర్తులు పెక్కు, సోలి నిన్నెటు వలి చూచెదనయ్యా, సోలి నే నిన్నెటు వలి చూచెదనయ్యా.
థ్యాంక్ యూ సో మచ్. ఈ వేళలో ఫుల్గా పాడండి. ప్లీజ్ సింగ్ వన్ సాయి భజన్. మూగ మనసులు టైటిల్ సాంగ్ ప్లీజ్. మూగ మనసులు. హాయ్ సునీత, రిప్లై మీ బిలేటెడ్ బర్త్డే ప్రవళిక. హాయ్, థ్యాంక్ యూ. సువి సాంగ్ ప్లీజ్. ఓకే, ప్లీజ్ సింగ్ అందంగా లేనా సాంగ్. లవ్ యూ ఆఫ్టర్ ఎస్పీబీజీ. ఏ చోట ఉన్నా నీ వెంటలేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే, రేపు లేని చూపు నేనై, శ్వాస లేని ఆశ నేనై మిగలనా, నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే వెంటాడుతోంది ప్రతి క్షణం నా మౌనం. ఇదే కదా అడిగింది మీరు. వై సో బ్యూటిఫుల్? I don't know. Our Akash, Shreya wishes through. అవును నిజం. సూపర్. యాక్చువల్లీ చిన్నపిల్లలు అండ్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఏ రకంగా విషెస్ తెలుపుతారా అని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఐఎమ్ ష్యూర్ దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, బట్ ద గెస్చర్ ఏమీ చేయలేకపోయాము, బట్ ఇవే ఇవ్వగలుగుతున్నాము అన్న హంబుల్నెస్ నాకు నా పిల్లల్లో నచ్చుతుంది. అండ్ అదేంటది, అది రియలీ ప్రైస్లెస్ గిఫ్ట్ అది. అవును నిజం పాడి నాకు వాళ్ళు యూనో ఇన్స్టాలో పోస్ట్ చేయటం అనేది. సీ మై బ్రైట్ స్మైల్. వాయిస్ ఇస్ సో ప్రెటీ. థ్యాంక్ యూ. ఓకే, నా మెసేజ్ చదవరా అక్క? ఇక ఝాన్సీ చదివానండి ఇప్పుడే. చూసిందైతే ఖచ్చితంగా చదువుతానండి, నేను మిస్ అవ్వను. మీ బ్యూటీ సీక్రెట్ అందం ఇక్కడ ఉండాలి. మనసు ప్రశాంతంగా, చక్కటి ఆలోచనలతో, బ్రెయిన్ అఫ్కోర్స్ బ్రెయిన్ మనసు అలా కోఆర్డినేట్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ప్లీజ్ మేడం, నీలి నీలి ఆకాశం. ఫేవరెట్ క్లాసికల్ సాంగ్ ఆఫ్ చిత్రామ్మ. ఫేవరెట్ క్లాసికల్ సాంగ్ ఆఫ్ చిత్రామ్మ టక్కన గుర్తు రావట్లేదు. ఒక్కసారి చెప్పరా? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్? చదవండి. వాట్ ఈస్ దాట్? నాకు హాయ్ చెప్పరా? హిమశ్రీ అట. ప్లీజ్ దయచేసి అలా అనకండి. సీ వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్ వెంటనే చదివేస్తున్నాను. మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మా పాపకి సాంగ్స్ నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. గాడ్ బ్లెస్ హర్. సుందరి నీవేనంట. వాట్ ఈస్ దట్? ఇస్ దట్ అ సాంగ్? లుకింగ్ గుడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. నైస్ వాయిస్ అండ్ సూపర్ ఐస్ అట. ఓ గాడ్ మ్యామ్, ప్లీజ్ కమ్మని ఈ ప్రేమ లేఖ సాంగ్. కమ్మని ఈ ప్రేమ లేఖ నేను అసలు లైవ్లో పాడినన్ని సార్లు ఎవరు పాడుండరు కూడా, మా శైలజమ్మతో సహా. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా మీర చటకుశలమా నేని చటకుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఓకే, హాయ్ అక్క ఝాన్సీ. హాయ్ ఝాన్సీ, అవసరం అన్నమాట. థ్యాంక్ యూ. నువ్వేనా నా నువ్వేనా ఆనంద్ మూవీలో సాంగ్ పాడరా? నువ్వేనా నా నువ్వేనా, నువ్వేనా నా
నాకు నువ్వేనా చేరువైన దూరమైన ఆనందమేనా చేరువైన దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా. ఓ గాడ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదా. భలే చేశారు రాధాకృష్ణ గారు అండ్ భలే పిక్చర్స్ చేశారు శేఖర్ కూడా. సుమ గారు మీరు ఫ్రెండ్స్ కదా, ఆవిడ గురించి చెప్పండి. సుమ నేను ఎస్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. తను సునీ అని పిలుస్తుంది, నాకు అది ఇంకా ఇష్టం. చాలా ప్రేమ, చాలా ఆప్యాయత. మేమిద్దరం కష్ట సుఖాలు చూసాము అండ్ ఒకళ్ళ జీవితం గురించి ఒకళ్ళకి బాగా తెలుసు. వి షేర్ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ షీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సేమ్ టైం హార్డ్ వర్కింగ్. అంత కష్టపడుతుంది, సేమ్ టైం అంత చిలాకీగా ఉండగలుగుతుంది. బాధలు ఏమైనా ఉంటే ఇక్కడే ఉంటాయి, లోపలే మనసులోనే ఉంటాయి. బయటికి మాత్రం అందరికీ చక్కగా యూనో ఒక బ్రైట్నెస్, పాజిటివిటీ, ఎనర్జీ అంతా ఇస్తుంది. దాని సుమ. మనసున మనసుగా పిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పలికినది వీరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా. సింగ్ ఈ వేళలో సాంగ్. ఎవరో నన్ను గట్టిగా నిలదీస్తున్నారు ఈ వేళలో పాడతారా లేదా అని. అమ్మ ఈ వేళలో పాడిస్తే మళ్ళీ రేపు లైవ్కి వస్తారో లేదో నాకేం తెలుసు. యువర్ బిగ్ ఫ్యాన్ రిక్వెస్ట్ ఎనీ గుడ్ సాంగ్ ఫర్ పాజిటివిటీ ప్లీజ్. పాజిటివిటీ. మీ వాయిస్ సూపర్, చూడాలని ఉంది మూవీలో. సౌందర్య గారికి డబ్బింగ్ మా కోసం. టెంపుల్ సీన్ ప్లీజ్. వాసంత సమీరల్లా టెంపుల్ సీన్ డబ్బింగ్ ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ సీన్ ఐ డబ్డ్. చూడాలని ఉంది సినిమాకి. ఆ 7 వారాల నగర్లు ఎత్తుకొని పారిపోయి పాపం ఎలా మోస్తున్నాడో ఏంటో అని కదా డైలాగు. మెమరబుల్ డేస్. ఫెంటాస్టిక్ మూవీనో. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసేనే రాధా ప్రేమ పొంగుల పసిడి వన్నెలి వాడిపోయెను కాదా. రే గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. ఎదు కుమారుడే లేని వేళలో బెతలు రగిలినే రాధ గుండెలో పాపం రాధా. ఏంటది? కాదల్ సొల్వదు సాంగా? చిన్న మాట సాంగ్, రజనీ గారు. ఓకే. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట, సందేగాలి వీచే సన్నజాజి పూసే సందేగాలి వీచే సన్నజాజి పూసే జలధరించే చల్లని వేళ చిన్న మాట, ఒక చిన్న మాట. I'm from Kerala. I'm Malayali person.
ఐ వాచ్ యూ సురాభిషేకం, బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ, సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఈ టైంలో డేటా మొత్తం అయిపోయింది, నీ వీడియో ఎలా చూడాలి, కుదిరితే మీకు బ్యాలెన్స్ వేయగలరా? అయ్యో బాంట్ టు బి బ్యూటిఫుల్ గ్రూ. అయ్యో ప్లీజ్. రామచక్కని సీతకి సాంగ్ మేడం ప్లీజ్. సచ్ అ వండర్ఫుల్ సాంగ్ అండి అది. మేడం ఎలా ఉన్నారు, నీలి నీలి ఆకాశం సాంగ్ పాడరా, యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాలు గారు. డబ్బింగ్ చెప్పిన మూవీస్లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి మేడం? నా ఫేవరెట్ డైలాగ్, హీరో హీరోయిన్లకి దర్ ఇస్ అ డిఫరెన్స్ రైట్. హీరోలకి అయితే పర్టికులర్ డైలాగ్స్ ఉంటాయి, బట్ హీరోయిన్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్కి సంబంధించి వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు, నీ చెత్త మొహం, నీ డొక్కొటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అంటే కపుల్ ఆఫ్ డైలాగ్స్ తప్ప అంత అంత పాపులర్ అయిన డైలాగ్స్ ఇంకే ఉన్నాయి. అఫ్ కోర్స్ చూడాలని ఉంది. ఐఎమ్ ఫార్చునేట్ ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ డైలాగ్స్ గుర్తుండిపోయేవి చెప్పడం. సింప్లిసిటీకి మీరు పేరు మ్యామ్. థ్యాంక్ యూ, దట్స్ అ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. మీ స్మైల్ చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ. ప్రజెంట్ జనరేషన్ సింగర్స్లో ఎవరైనా మిమ్మల్ని ఇమిటేట్ చేసేవాళ్ళు ఉన్నారా మేడం? ఇమిటేషన్ ఎంతకాలం ఉంటుంది చెప్పండి, ఇమిటేట్ చేస్తారు నేనైతే అనుకోవట్లేదు. ఎవరి స్టైల్ వారిది. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాత్రధర్మం, ఒక యూనిక్ స్టైల్ ఉంది, ఒక కల్చర్ ఉంది వాయిస్లో. చాలామంది ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కిడ్స్ వస్తున్నారు. ఈ జనరేషన్ సింగర్స్ చాలామంది చాలా బాగా పాడేవాళ్ళు ఉన్నారు. మ్యామ్ మంచిగా ఎలా ఉండాలి? 33 times కమెంట్ చేస్తారా? కింగ్ ఆఫ్ హార్ట్, హ్యాకర్ లవర్. ఐ రెడ్ యువర్ నేమ్ అంతకుముందు కూడా కదా, మీ పేరు గురించే. హాయ్ సునీత గారు, ఐమ్ ఫ్రమ్ యూకే, కెన్ యూ ప్లీజ్ సింగ్ అ సాంగ్ ఫ్రమ్ గులాబీ? సరిత. హాయ్ సరిత, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలు చాలు సాంగ్ పాడండి ప్లీజ్ సునీల్. పద్మావతి డైలాగ్. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి, చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోటి. వాడస్ అక్క ఈ వేళలో. ఓ మై గాడ్, ఇందాకేదో సాంగ్ అడిగారు, నేను మర్చిపోయాను. వాట్ ఈస్ దాట్? గుడుంబ శంకర్ సాంగ్ మ్యామ్ ప్లీజ్. ఓకే. చిగురాకు చాటు చిలక, ఈ అలజడి ప్రేమేగా, అలవాటు లేదు గనక, మది సులువుగా నమ్మదుగా, తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా, సరికొత్తగా నా వంక చూస్తోంది చిత్రంగా, ఏమైందో స్పష్టంగా బయటపడదుగా. చైతు బ్యాలెన్స్ కావాలా? బ్యాలెన్స్ వేయించాలా ఫోన్లో? సరే. వెళ్ళవయ్యా వెళ్ళు డైలాగా. పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే అడుగుతారు, తీసేస్తే ఎందుకు తీసేసావని మళ్ళీ మీరే ఏడిపిస్తారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసేయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. బాబోయ్ ఏంటి డైలాగులు చెప్పించేస్తున్నారు ఈరోజు నా చేత. మీరు మీలాంటి అమ్మాయి కోసం వెయిట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రుతురాగాలి సాంగ్ మ్యామ్ ప్లీజ్. ఛత్రపతి మూవీలో సాంగ్. ఆచా. గుండు సూది గుచ్చుకుంది, గుండు సూది గుంజిందయ్యో గుండె నాది, గుట్టు లాగిందయ్యో పండులోది. ఓకే, somebody sent me a message. Let me check. ఇది మాధురి కోసం పాడుతున్నాను అనమాట. Dear Madhuri, please get well soon. I know you're not well. ఇప్పుడు నేను పాడబోయే పాట నీకు చాలా ఇష్టం అని చెప్పావు కదా, నీకు ఏమాత్రం కొంచెం రిలీఫ్ కలిగిందనుకో మనసుకి, I'll be the happiest person. This is for you.
కను పాపల్లో నిదురించి కలదాటింది తొలి ప్రేమ, తొలి చూపుల్లో చిగురించి మనసిమ్మంది మన ప్రేమ. కలగన్నాను కవినైనాను నిన్ను చూసి, నిన్ను చూశాకే నిజమైనాను తెరతీసి. బహుశా ఈ ఆమని పిలిచిందా రమ్మని, ఒకటైతే కమ్మని పల్లవే పాటగా. Get well soon. Belated many more happy returns of the day. Thank you Preeti. Thank you so much. Ma'am, please ఈ వేళలో సాంగ్. Say my name Shweta. Shweta Shri. చెప్పేసా. How do you maintain your voice, madam? మెయింటైన్ చేయడం ఏం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్, యువర్ లైఫ్ స్టైల్, గుడ్ థాట్స్, simplicity, everything matters. Hi ma'am, please sing నీలి నీలి ఆకాశం. మీరు నా కామెంట్స్ చూడట్లేదు ప్రసన్న, చూసాను ఇప్పుడే. గోదావరి మూవీ సాంగ్స్ ప్లీజ్ మ్యామ్. మై నేమ్ ప్లీజ్. హూస్ దాట్? అపర్ణ తరుణ్ 1698. ఓకే, సే హాయ్ టు మీ అమ్మాయి గారు. ఎవరు? బిందు. ఎగిరిపోతే హాయ్ మ్యామ్, యూఆర్ సూపర్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. రామ్ గారు బాగున్నారండి. నవీన్ గారు హాయ్ మ్యామ్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బర్త్డే పార్టీ చేసుకున్నారా? మీ రామ్ గారిని అడిగానని చెప్పండి. తప్పకుండా చెప్తాను మ్యామ్. రిప్లై ఇవ్వండి. ఐఎమ్ అడిక్టెడ్ టు యువర్ వాయిస్. నాగశ్రీ గారు, అరే ప్లీజ్ సే హాయ్ మ్యామ్. సునీత, నాకు నేనే హాయ్ చెప్పుకోవాలా? ప్రియతమా నా హృదయమనా? ఓ ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే. ప్రేమ is saying hi. Hi ప్రేమ. ఏం చేస్తున్నా, ఎన్ని రోజులు గడిచిపోయినా కూడా బాలుగారు లేరన్న విషయాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఆ పాట నేను 3 days నుండి ట్రై చేస్తున్నాను. రసజ్ఞ, ఐఎమ్ సో సారీ. చందన చర్చిత సాంగ్ చాలా బాగా పాడతారు, ఒకసారి పాడండి ప్లీజ్. ఓకే, షూర్. చందన ఆ పాట, దట్ సాంగ్ మేక్స్ మీ ఓకే. హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే,
చందన చర్చిత నీల కలేబర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కలేబర పీతవసన వనమాలి కేళిచలన్మణి కుండల మండిత మందయుగ స్మిత చాలి హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. ఓకే, నేను 3 days నుండి ట్రై చేస్తున్నా మ్యామ్. హూ ఇస్ దాట్? జ్యోతి. ఓకే, 50 times కామెంట్ చేశానండి. హరి గారు, సారీ అండి, ఇప్పుడే చూసాను నేను. చాలా బాధేస్తుంది, రోజుకి 30 times మెసేజ్ చేస్తున్నారు. సంద్ర, చాందిని ఇప్పుడే కనిపించింది మీ మెసేజ్, ఇప్పుడే చదివాను నేను. హాయ్ బంగారు తల్లి అట లక్ష్మి గారు. థ్యాంక్స్ అండి. 40 మెసేజెస్ చేసా, ఒకటి చదవట్లేదు. ఎవరది? ఇంద్రజ గారు. ఐ లవ్ యువర్ యాటిట్యూడ్ అండి. ధను గారు, అదే కదండి, ఎండ్ ఆఫ్ ద డే మాట్లాడుకునే దాని గురించే కదా. అది బాగుంటే అన్నీ బాగున్నట్టే. 15 times కామెంట్ చేశారు. ఎవరు? అలేఖ్య గారు. హాయ్ మ్యామ్, నా మెసేజ్ చూడండి ప్లీజ్. ఏంటది? కమ్మని పాడేశాను. ఇదిగిదిగో నా రాముడు ప్లీజ్. ఓకే, ఇదిగిదిగో నా రాముడు ఈడని కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇది రాముడు కట్టుకొనగా పులకించిన పంచే, ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే. ఏదైనా ఒక అన్నమయ్య కీర్తన పాడండి. మరల తెలుపనా ప్రియా 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 గురించి పాడమని అడుగుతుందా? ఎదలో ఎలదాచుకున్న మధురోహల పరిమళాన్ని, కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపనా ప్రియా, మరల తెలుపనా. మీ నోట మా రాములోరి పాట, ఆహా ఈ జన్మకు చాలు. జర్నలిస్ట్, హూస్ దాట్? సారీ. గోవింద గోవింద మూవీ నుండి అందమా అందుమా, సచ్ అ వండర్ఫుల్ సాంగ్ కదా, నాకు చాలా ఇష్టం ఈ పాట. అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ, పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ, ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ, టడడ 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 అందమా అందుమా అందనంటే అందమా. ఇంకా ఇందాక ఎవరో అన్నమయ్య కీర్తన పాడమని అడిగారు కదా. నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, ఓగినడి ఆశలు ఓగినడి ఆశలు
ఒగినడి ఆశలు ఉత్తరవే నగవులు నిజమని నమ్మేదా నమ్మేదా నమ్మేదా. నా అవినాష్ కోదాడ, అవినాష్ గారు ఇవన్నీ నా ఫేవరెట్ సాంగ్స్ అండి. నీలి నీలి ఆకాశం, నీలి నీలి ఆకాశం, ఓ మై గాడ్. లాక్డౌన్లో అత్యద్భుతమైన విషయం ఏంటి అంటే నీలి నీలి ఆకాశం ఒకటి, ఆ తర్వాత గోదావరి మూవీ నుండి ఒక డైలాగ్ చెప్పండి. లవ్ యూ అక్క ఫ్రమ్ అమలాపురం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది నాలో అయ్యో అన్నీ వెళ్ళిపోతున్నాయి సాంగ్స్. అభీ न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी न जाओ छोड़ कर के दिल अभी भरा नहीं, अभी अभी तो आई हो, अभी अभी तो. చేతు అయ్యో ఎవరు తలుచుకుంటున్నారు బాబాయ్. హవా జరా బెహక్ తోలే ये शाम ढल तोले जरा, ये शाम ढल तोले जरा तरा. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా? కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, తనననననన బాగుందా చెప్పమ్మా. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో. శశి శిరీష్, ఓ మై గాడ్. తమ్ముడు సినిమాలో పాట, తమ్ముడు సినిమాలో పాట చాలాసార్లు పాడేశాను తమ్ముడు, ప్లీజ్. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా, సందెల వందెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలని విచ్చందాలు నవ్వగని మోజు మోహనవే నీదా. తలచి తలచి చూస్తే తరలిదరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. తలచి చూస్తే నారా రాలిపోయే లేఖ రాశా, నీకై నేను బ్రతికి ఉంటిని, ఓ నీలో నన్ను చూసుకుంటిని. ఫ్యాన్ ఆఫ్ ఎస్పీబీ. సో ఒక్కసారి కూడా నా మెసేజ్ చూడలేదు అంటారా? ఆ పేరు కనిపిస్తే అక్కడ స్టక్ అయిపోతుంది. చివరకు మిగిలేది సాంగ్. అందరూ మనసు కొల్లగొట్టి మీ అరే వాట్ మెసేజెస్ భలే ఉంటాయి కొన్నిసార్లు. అక్క బావగారి గురించి ఒక సాంగ్ బావగారు వచ్చాక పాడతా, ఆయనకి చెవిలో పాడి వినిపిస్తా. హాయ్ చెప్పండి అక్క అంటే ఎవరు? హాయ్ మేడం గారు, ప్లీజ్ మేడం హాయ్ చెప్పండి. కామేశ్వరి నీమాలి. హాయ్ మ్యామ్, సే హాయ్ ప్లీజ్. మహానటిలో సాంగ్ పాడరా? 50 times అడిగారా భరత్ గారు? ఐఎమ్ సో సారీ.
ఇప్పుడే కనిపించింది మీ రిక్వెస్ట్ నాకు. గులాబీ మూవీలో నుండి ఏ రోజైతే, యా, నాకు కూడా చాలా ఇష్టమైన పాట అండి అది. ఏ రోజైతే చూశానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయాను నేను. కాలం కాదన్నా, ఏ దూరం మట్టున్నా, నీ ఊపిరినైనే జీవిస్తున్నాను. నీ స్పర్శే వీచే గాలుల్లో, నీ రూపే నా వీచే గుండెల్లో. ఇంత బాగా పాడారు కదా ఆయన, ఇంత బాగా మ్యూజిక్ చేశారు శశిప్రదం గారు. హలో, ఏంటిది? టైం ఎంత ఎంతో తెలుసా? 8:36 అయింది. యమునా తీరం సంధ్యారాగం. యమునా తీరం సంధ్యారాగం, నిజమైన ఈ కలలు నీలా రెండు కనులలో పిలువగనే. తేనెల్లు పోదారి ఎన్నెల్లు గోదారి మెరుపులతో, యమునా తీరం సంధ్యారాగం. ఎన్నిసార్లు మెసేజ్ చేయాలి మ్యామ్ మీకు అను? అరే నబీహా అట, ఎర్ర ఫేసులో ఒక 4-5 పంపించారు ఆవిడ. ఏంటో ఈరోజు కూడా నాది కాదు ఎందుకండి. మంజునాథ, టుడే ఈజ్ యువర్ డే ప్లీజ్. సచ్ అ బ్యూటిఫుల్ వాయిస్, చాలా పీస్ఫుల్గా ఉంది. పీస్ఫుల్గా ఉండటానికేనండి ఇదంతా ప్రయత్నం అంతా. ఏదో గొప్ప పని చేశాను నేనేమీ అనుకోవట్లేదు, చేస్తున్నాను కూడా అనుకోవట్లేదు. బట్ ఏమో, ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ, నా పాట వినటం మీకు ఆనందాన్ని తృప్తిని కలిగిస్తే, రోజుని మీతో మాట్లాడతాను, రోజు మిమ్మల్ని పలకరిస్తాను, మీకోసం పాటలు పాడతాను. 30 minutes అయిపోయిందంటే ఎలాగంటావా చెల్లి? అంతే కదా, ఏదైనా సరే ఇంతే బాగుంటుంది, కొంచెమే బాగుంటుంది. దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళామనుకో అనర్థాలకి దారితీస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఏంటిది? చుక్కని అడిగా. పవన్ కళ్యాణ్ సాంగ్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి పాట. చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా, తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా. బాలుగారి సాంగ్ ప్లీజ్. బాలుగారి సాంగ్, ఏ సాంగ్ పాడమంటారు? బాలుగారి సాంగ్. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. చలో ఇక ఉంటాను మరి. థ్యాంక్ యూ సో మచ్. లాక్డౌన్ అనగానే ఈ 10 daysలో చాలా మార్పు వస్తుంది అన్న హోప్తో అయితే ఉన్నాను నేను. మనందరం అదే హోప్తో ఉందాం. కానీ మన బాధ్యతగా మనం ఇంటికే పరిమితం అవుదాం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం, సాధ్యమైనంత వరకు మంచి ఆలోచనలు చేద్దాం, సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళకి మంచి చేద్దాం, మంచి మాట చెప్దాం, అసలు ఫస్ట్ విందాం. ఇప్పుడు చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కెన్ యూ ప్లీజ్ లిజన్ టు మీ ఫర్ 5 minutes, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? అలా ఉంది పరిస్థితి. అంత డిప్రెషన్ ఉంది.
ఇవన్నీ అతి త్వరలో వీటన్నింటి నుంచి బయటపడగలిగే శక్తి దేవుడు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈలోగా డబుల్ మాస్క్ వేసుకొని మనం ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మంచి హెల్దీ ఫుడ్ తింటూ మంచి ఆలోచనలు చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ చెడు ఆలోచనలకి చెడుకి దూరంగా ఉంటూ హాయిగా ఉండే ప్రయత్నం చేద్దాం. కోర్స్ ఇదంతా మన చుట్టుపక్కల అన్నీ సహకరించాలనుకోండి, బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై బిట్. మీ అందరూ కూడా దయచేసి మీకు సాధ్యమైనంత వరకు ఎవరికి ఏ సాయం కావాలన్నా చేయడానికి కోర్స్ మీరందరూ చేస్తూనే ఉండుండొచ్చు, బట్ హోప్ వదులుకోవద్దు. దయచేసి ఫైట్ చేస్తూనే ఉందాము. మళ్ళీ రేపు కలుస్తానే. అంతవరకు టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. లాక్డౌన్ ఉంది కదా, అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ రేపు కలుద్దాం, ఓకేనా? టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.